డబ్బును సరిగ్గా నష్టపోవడం వినడానికే చాలా వింతగా ఉంది కదా. కాని సక్సెస్ఫుల్ ట్రేడర్లుంటారు చూసారా, వాళ్ళు నష్టాలను అస్సలు ఓటమిగా చూడరు. వాళ్లకది జస్ట్ బిజినెస్కయ్యే ఒక ఖర్చు అంతే. అవును, ఈ ఒక్క ఆలోచనే వాళ్ళని మిగతా వాళ్ళందరికన్నా వేరుగా నిలబెడుతుంది. అంటే మార్కెట్లలో డబ్బు సంపాదించాలంటే దాన్ని తెలివిగా కోల్పోవడం నేర్చుకోవాలా? వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇది నిజం. నిజానికి మార్కెట్లో గెలవాలంటే తెలివిగా ఓడిపోవడం మనకు తెలిసి ఉండాలి. ఏంటిది ఇంత విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? సరే, ఈ యొక్క మైండ్ సెట్ మన ట్రేడింగ్ జర్నీని కంప్లీట్గా ఎలా మార్చేస్తుందో ఇప్పుడే చూద్దాం రండి. నష్టమొస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. చూడండి, ఒకవైపు ఒక సాధారణ ట్రేడర్ అచ్చమొక గ్యాంబ్లర్లా కోపంతో, ఫ్రస్ట్రేషన్తో, మొత్తం ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నాడు. కాని మరోవైపు చూడండి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎంత ప్రశాంతంగా, కంట్రోల్గా ఉన్నాడో. ఎందుకంటే అతనికొక విషయం తెలుసు, ఇవన్నీ ఈ ఆటలో భాగమని. ఓకే, అసలు మ్యాజిక్ అంతా ఇక్కనే స్టార్ట్ అవుతుంది. మన ఆలోచనా విధానాన్ని కంప్లీట్గా మార్చేయాలి. ఏంటంటే నష్టాలని పర్సనల్ ఫెయిల్యూర్గా చూడటం మానేయాలి. వాటిని సింపుల్గా బిజినెస్ ఖర్చులా చూడాలి. దీన్నే కాఫీ షాప్ మైండ్ సెట్ అంటారు. ఇంతకీ ఏంటిది చూద్దాం. సరే, ఒక కాఫీ షాప్ ఓనర్ గురించి ఆలోచిద్దాం. అతను మంచి కాఫీ అమ్మాలంటే ఏం చేయాలి? ముందుగా పాలు, కాఫీ గింజలు ఇలాంటివన్నీ కొనాలి కదా. అంటే లాభం రావడానికి ముందే ఖర్చు పెట్టాలి. ఇది బిజినెస్లో బేసిక్ రూల్. పాలు కొనడానికి డబ్బు ఖర్చయిందని ఆ ఓనర్ ఏమైనా కంగారు పడతాడా? పగడు. ఎందుకంటే ఆ ఖర్చు లాభం సంపాదించడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ అని అతనికి బాగా తెలుసు. ట్రేడింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఇంతే. లాభం సంపాదించాలంటే ముందు చిన్న చిన్న నష్టాలు అనే ఖర్చు పెట్టక తప్పదు. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్లో ఒక లాసింగ్ ట్రేడ్ అంటే కాఫీ షాప్ కోసం పాలు కొనడం లాంటిదే. అది ఒక తప్పనిసరి ఖర్చు. అది ఫెయిల్యూర్ కాదు, జస్ట్ మార్కెట్ని టెస్ట్ చేయడానికి మనం పే చేసే ఒక చిన్న ఫీజ్ లాంటిది. ఏ బిజినెస్లో అయినా సరే రెండు రకాల ఖర్చులుంటాయి. ఒకటి ఫిక్స్డ్, ఇంకొకటి వేరియబుల్. ట్రేడింగ్లో కూడా అంతే. ఫిక్స్డ్ కాస్ట్స్ అంటే మన కంప్యూటర్, ఇంటర్నెట్ బిల్లులు లాంటివి. మరి వేరియబుల్ కాస్ట్స్ అవే మనం చేసే ట్రేడ్స్ని బట్టి మారేవి. అందులో మనం కంట్రోల్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన ఖర్చు ఏదైనా ఉందంటే అది నష్టాలే. అయితే ఇక్కడో విషయం ఉంది. అన్ని నష్టాలు ఒకేలాగా ఉండవు. ఒకటి మంచి నష్టం, ఇంకొకటి చెడ్డ నష్టం. ప్రొఫెషనల్స్కి ఈ రెండిటి మధ్య తేడా చాలా క్లియర్గా తెలుసు. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. మంచి నష్టమంటే ఏంటంటే అది ప్లాన్డ్, డిసిప్లిన్డ్గా ఉంటుంది. అంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకుని మన రూల్స్ ప్రకారం యాక్సెప్ట్ చేసిన ఒక చిన్న నష్టం. మరి చెడ్డ నష్టం, ఇది కంప్లీట్గా ఎమోషనల్. మన ఆశ, భయం వల్ల రూల్స్ని బ్రేక్ చేసి తెచ్చుకునేది. ఇది మన అకౌంట్ని మొత్తం ఖాళీ చేయగలదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనమొక ట్రేడ్ తీసుకునే ముందే సరే ఇంతకంటే ఎక్కువ నేను లాస్ అవ్వను అని ఒక పాయింట్ పెట్టుకుంటాం. అదే స్టాప్ లాస్. ఆ పాయింట్ రాగానే అమ్మేయడం అది మంచి నష్టం. ఎందుకంటే అది మన ప్లాన్లో భాగం. కాని అయ్యో లేదు ఇది మళ్లీ పైకొస్తుందిలే అని ఆశతో హోల్డ్ చేస్తూ నష్టాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవడం అదే చెడ్డ నష్టం. ఇక్కడే ఉంది అసలైన ప్రొఫెషనల్ సీక్రెట్. వాళ్ళు ట్రేడ్ లాభమా నష్టమా అని ఆలోచించరు. వాళ్ళు కేవలం తమ రూల్స్ని ఫాలో అయ్యారా లేదా అని మాత్రమే చూసుకుంటారు. ఈ చెక్లిస్ట్ చూడండి. నా ఎంట్రీ రూల్స్ పాటించానా? పొజిషన్ సైజ్ కరెక్ట్గా ఉందా? ప్లాన్ చేసిన చోటే ఎగ్జిట్ అయ్యానా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అయితే ట్రేడ్ నష్టపోయినా పర్లేదు, మనం మన పనిని పర్ఫెక్ట్గా చేసినట్టే. సరే, ఇప్పుడు లాసెస్ని కంట్రోల్ చేయటం ఎందుకు అంత ఇంపార్టెంటో మ్యాథమెటికల్గా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫెయిల్ అయ్యేదే ఇక్కడే. ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో డబ్బు పోగొట్టుకోవటం చాలా ఈజీ. కానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడం మాత్రం ఎక్స్పోనెన్షియలీ హార్డ్. అంటే చాలా కష్టం. ఎందుకో ఇప్పుడు మీకు లెక్కలతో సహా చూపిస్తా. ఈ చార్ట్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన క్యాపిటల్లో ఒక 10% నష్టపోయామనుకోండి, దాన్ని రికవర్ చేయడానికి ఒక 11% గెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, పెద్ద కష్టమేం కాదు. కానీ అదే మనం 50% నష్టపోతే పరిస్థితేంటి? తిరిగి బ్రేక్ ఈవెన్కి రావడానికే ఏకంగా 100% లాభం సంపాదించాలి. అంటే మన డబ్బును డబుల్ చెయ్యాలి. ఊహించుకోండి. అవును, 100%, 100%. మన డబ్బులో సగం పోయాక కేవలం నష్టాన్ని పూడ్చుకోవడానికే దాన్ని డబుల్ చెయ్యాలి.
ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే చెప్తున్నాను, చిన్న నష్టంతోనే బయటకు రావడం అనేది తెలివైన పని. ట్రేడింగ్లో మొదటి లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, ఉన్న డబ్బులు కాపాడుకోవడం. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రొఫెషనల్స్ తమను తాము కాపాడుకోవడానికి ఎలాంటి టూల్స్ వాడతారో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఇదే ట్రేడింగ్లో గోల్డెన్ రూల్. అదే 1% రూల్. అంటే ఏ ఒక్క ట్రేడ్లో కూడా మన టోటల్ క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఈ ఒక్క రూల్ పాటిస్తే చాలు, మనం వరుసగా 10 సార్లు ఓడిపోయినా సరే మన దగ్గర ఇంకా 90% డబ్బు సేఫ్గా ఉంటుంది. అంటే మనమింకా గేమ్లోనే ఉంటాం. వరుసగా నష్టాలు వస్తున్నప్పుడే అసలు సిస్సలైన ట్రేడర్ ఎవరో తెలుస్తుంది. ఒక అమాచ్యూర్ ఏం చేస్తాడంటే కోపంతో పోయిన డబ్బుని వెంటనే తిరిగి సంపాదించాలని ఇంకా పెద్ద రిస్క్ తీసుకుంటాడు. దీన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటారు. చాలా డేంజరస్. కాని ఒక ప్రొఫెషనల్ ఏం చేస్తాడు? అతను డిఫెన్స్ ఆడతాడు. అంటే తన ట్రేడ్ సైజ్ని తగ్గించేసి ముందు క్యాపిటల్ని కాపాడుకోవడం మీద ఫోకస్ పడతాడు. దీన్నే డైలీ సర్క్యూట్ బ్రేకర్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే ఒక రోజులో మనం అనుకున్న లిమిట్ కన్నా ఎక్కువ నష్టపోయామా అంతే, వెంటనే ట్రేడింగ్ ఆపేయాలి, సిస్టమ్ షట్డౌన్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. ఇది మనల్నే మన ఎమోషన్స్ నుంచి మనమే కాపాడుకోవడానికి బెస్ట్ మార్గం. ఈ ఆలోచనా విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. మనం పెట్టే చిన్న చిన్న లాసెస్ని మార్కెట్ యూనివర్సిటీకి కడుతున్న ట్యూషన్ ఫీజ్ అనుకోవాలి. ప్రతి నష్టం మనకొక కొత్త పాఠం నేర్పిస్తుంది. ఇలా అనుకుంటే నష్టమొచ్చినప్పుడు బాధపడక్కర్లేదు, పైగా దాన్నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఈ ఒక్క మార్పు చాలు, ట్రేడింగ్ని చూసే మన పద్ధతినే మార్చేస్తుంది. అయ్యో డబ్బులు పోయాయి అని చెప్పడం మానేయండి. దానికి బదులుగా ఈరోజు నా బిజినెస్లో ఒక ఎక్స్పెన్స్ వచ్చింది అని చెప్పడం స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఇమోషన్స్ నుంచి బయటపడి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్లా ఆలోచించడం మొదలుపెడతాం. సో ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రస్తుతం మన నష్టాలు ప్లాన్ చేసుకున్న బిజినెస్ ఖర్చులా ఉన్నాయా, లేక కంట్రోల్ తప్పిన ఎమోషనల్ యాక్సిడెంట్స్లా ఉన్నాయా? దీనికి దొరికే సమాధానమే మన ట్రేడింగ్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.